గౌరవ శ్రీ మందాకృష్ణ మాదిగ పిలుపు మేరకు 1000 గొంతుకలు 1,00,000 డప్పులు అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మాదిగల 30 ఏళ్ల పోరాటం ఫలించిన తరుణంలో వర్గీకరణను సాధించుకున్న తర్వాత కూడా మాదిగలు ఇంకా ఉద్యమం చేయాల్సి వస్తుంది. దానికి కారణం ప్రభుత్వాలు. ఈరోజు సుప్రీంకోర్టు వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు నిండు శాసనసభలో మాదిగల విజయం, ఇది న్యాయమైనటువంటి డిమాండు, ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగకుండా తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా మాదిగలకు న్యాయం చేస్తాను, ఈ ప్రతి ఉద్యోగ ప్రక్రియలో కూడా మాదిగలకు న్యాయం చేసే విధంగా నేను ముందుంటానని చెప్పేసి నిండు శాసనసభలో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మరి మాలలకు వివేక్ వెంకటస్వామి కొంతమంది స్వార్థపరులైనటువంటి మాలలకు తలొగ్గి మరి ఆ అసెంబ్లీలో చెప్పినటువంటి మాటను దాటవేసి మొన్న ఉద్యోగ నియమ ప్రక్రియ వర్గీకరణ లేకుండా చేయడం వల్ల మాదిగ బిడ్డలకు వేల ఉద్యోగాలు నష్టపోయినరు. మరి వర్గీకరణ సాధనకు ముందు నష్టపోయినాం, ఇప్పుడు వర్గీకరణకు సుప్రీంకోర్టులో అనుకూలం వచ్చిన తర్వాత కూడా మాదిగలు నష్టపోవడానికి సిద్ధంగా లేరని ఈ సందర్భంగా మరి మాదిగలు తెలంగాణలో ఎంత ఉన్నారు అనేది మరి ప్రభుత్వాలకు మాదిగలను కనుక విస్మరిస్తే మరి రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామన్న నిదానంతో 1000 గొంతుకలు 1,00,000 డప్పులతో కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వానికి హెచ్చరిక చేసి మరి మాదిగల వాటాను పొందేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ నెలాఖరులో మందాకృష్ణ మాదిగ గారు మరి నిజామాబాద్ జిల్లాకు చేరుకుంటారు. దాని విషయంలో ప్రతి ఒక్క మాదిగలు తరలి రావాలని చెప్పేసి సందర్భంగా మేము పిలుపునిస్తాం.